ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ బాపట్ల జిల్లా చీరలలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. విజయనగర్ కాలనీలో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ పోరాటంలో న్యాయం నెగ్గింది అంటూ నేతలు నినాదాలు చేశారు. ఎస్టీ ఉపకులాల సమన్యాయం కోసం వర్గీకరణ సాధనే లక్ష్యంగా 30 ఏళ్ల కిందట ఎంఆర్పీఎస్ స్థాపించబడిందని ఆ సంఘం నేతలు తెలిపారు. వర్గీకరణ ఉద్యమానికి పునాదిగా చీరాలని ఎంచుకొని ఆనాడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో అలుపెరగని పోరాటాలు చేశామన్నారు. వర్గీకరణ అనే అజెండాతో అనేక మంది ప్రజలు నిద్రాహారాలు మాని ఉద్యమించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయని నాయకులు గుర్తు చేశారు. వర్గీకరణతో నేడు ఎస్పీ ఉపకులాలు తలరాతలు మారాయని నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచే ప్రారంభమైనటువంటి మాది రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో 30 సంవత్సరాల పాటు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో అనేక ఒడిదుడుకు ఎదురైనప్పటికీ అంతిమ లక్ష్యం న్యాయమే గెలుస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో 7 సభ్యుల ధర్మాసనం ఈరోజు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కృష్ణమాది గారు చేసింది ఏ ఒక్క మాది కులం కోసం అయితే కాదని చెప్పేసి ఈ రోజు నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎస్సీ అంటే మాలా మాదిగలే కొంత రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎస్సీల్లో 59 కులాలు ఉన్నాయన్న సంగతి కొంతమంది మేధావులు కూడా మర్చిపోయిన సంగతి అయితే గుర్తు చేస్తున్నాం. అందుకని కృష్ణమాది గారు ఎస్సీల్లో వెనకబడి ఉన్నటువంటి 57 కులాలకు కూడా సమన్యాయం వారి పోరాటాన్ని ప్రారంభించి సాగించిన ఘనత మందాకృష్ణమాది గారికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగులు మాది ఉపకులాలకు దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.